బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ కారు పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లో సోదాలు చేస్తున్నారు కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు. హర్యానాలో మరో డాక్టర్ ప్రియాంక శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అనంతనాగ్ లో ప్రియాంక డాక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె మొబైల్ స్వాధీనం చేసుకుని కాల్ రికార్డ్స్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీలో కారు పేలుడు ఘటన తర్వాత అటు కాశ్మీర్ పోలీసులు అలాగే ఇతర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ నుంచి శివ, చెప్పండి. ప్రశ్న ఢిల్లీలో కారు పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా హైలైట్ కొనసాగుతుంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ అలాగే స్పెషల్ సెల్ పోలీసులందరూ కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ ఢిల్లీ కారు పేలుడు ఘటనతో పాటు ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ టెర్రర్ మాడ్యూల్ ఏదైతే ఉందో వార్తలు ఇంకా పోయిన వారందరూ కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ప్రియాంక శర్మ తనతో పాటు మొత్తం ఇప్పటి వరకు 21 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అలాగే జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు సోదాలు నిర్వహిస్తారు. ఈ సోదాల్లో భాగంగా హర్యానాలో మరో డాక్టర్ ప్రియాంక శర్మను అదుపులో తీసుకున్నారు. ప్రియాంక శర్మ ప్రస్తుతం అనంతనాగ్ లో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రియాంక శర్మ నుంచి మొబైల్ స్వాధీనం చేసుకుని ఆ మొబైల్ ఫోన్ అలాగే సిమ్లు కూడా కొన్ని స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సిమ్ కార్డ్స్ ఆధారంగా కానీ మొబైల్ డేటా ఆధారంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. ఇటు జమ్మూ కాశ్మీర్ లో వివిధ ప్రాంతాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎన్ఐఏ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ఇంకా నిర్వహిస్తూనే ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో ఇంకా ఫరీదాబాద్ లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడ ఉమర్ మహమ్మద్ పేలుడు ఘటనకు ముందు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు మొబైల్ షాప్ లో సీసీ ఫుటేజ్ గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో బహదూర్పుర నుంచి అటు అంటే ఫరీదాబాద్ బహదూర్పుర నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయిన తర్వాత ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో మెయిన్ విఐపి ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ అంటే రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించిన నేపథ్యంలో పోలీసులంతా కూడా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఉమర్ నబీకి సంబంధించిన ఇటు వారి సానుభూతి మద్దతుదారులు ఎవరైనా ఆయా ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తున్నారా ఏంటనేది కూడా సీసీటీవీ ఆధారంగా అనుమానితులందరూ కూడా గుర్తించే పనిలో దర్యాప్తు బృందాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దర్యాప్తును ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో బృందాలుగా విడిపోయి సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తీసుకుంటే కనుక ఈ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన ప్రాంతం ఏదైతుందో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గ్ సుభాష్ మార్గ్ ఆ ప్రాంతానికి కూడా నిన్న నుంచి కూడా 6 రోజులు అంటే సోమవారం బ్లాస్ట్ జరిగింది. నిన్న 6వ రోజుకి చేరింది. నిన్న యథావిధిగా వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి ఆ మెట్రో సమీపంలో బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో ఈ రోజు నుంచి మెట్రో గేట్ నెంబర్ 1 ఆ 4 నుంచి కూడా ఈ వాహనాల రాకపోకలకు సంబంధించి ఇటు మెట్రో సేవలను కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. మెట్రో సేవలను అమెరికాలో యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రజలు దేశవ్యాప్తంగా హైలైట్ కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కొనసాగిస్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.